హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ రిటైర్డ్ ఉద్యోగులకు అతి ముఖ్యమైనటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు ఇవి అంటే అప్డేట్ అవడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో అత్యంత కీలకమైన మరియు విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇవి అటు సామాన్య ప్రజలకు మరియు ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో ప్రాధాన్యత కలిగినవి. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనను మరింత సరళతరం చేస్తూ ఆధునిక సాంకేతికతను జోడించి తీసుకున్న ఈ యొక్క 4 కీలకమైనటువంటి నిర్ణయాల గురించి ఇప్పుడు మనము చాలా లోతుగా మరియు వివరంగా తెలుసుకున్నాము. సో మొదటి అత్యంత ముఖ్యమైన మార్పు గమనిస్తే రాష్ట్రంలో అట్టడుగు స్థాయి వరకు సేవలు అందించేటటువంటి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో ప్రభుత్వం ఒక భారీ మార్పును తీసుకొని వచ్చింది. ఇప్పటి వరకు మనము గ్రామ వార్డు వాలంటీర్లు అలాగే సచివాలయ శాఖని పిలుచుకునే వ్యవస్థ పేరును ప్రభుత్వం ఇప్పుడు అధికారికంగా మారుస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సో దీని ప్రకారంగా ఇకపై ఈ శాఖను స్వర్ణ వార్డుల శాఖ అని చెప్పేసి వ్యవహరించవలసి ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క మార్పు కేవలం పేరుకే పరిమితం కాకుండా గ్రామాలను మరియు వార్డులను అభివృద్ధి పదంలో నడిపించేటటువంటి బంగారు భవిష్యత్తును అందించాలనుకునే ప్రభుత్వ ఆశయానికి ప్రతీకగా అయితే నిలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి జీవో, అధికారిక జీవో ఇక్కడ మనం చూడొచ్చు. జీవో ఎంఎస్ నెంబర్ 21ని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జిఏడి ద్వారా 2026 ఫిబ్రవరి 12వ తేదీన విడుదల చేశారు. సో ఈ మార్పు ద్వారా వ్యవస్థలో జవాబుదారీతనం పెరగడంతో పాటు గ్రామీణ అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక రెండవ అంశమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తుకు మరియు పొదుపుకు సంబంధించినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రావిడెంట్ ఫండ్ ఏపీజీపీఎఫ్కు సంబంధించిన సేవలను మరింత పారదర్శకంగా మరియు వేగవంతంగా అందించే దిశగా ప్రభుత్వం ఒక చారిత్రాత్మక ముందడుగు వేసింది. ఇప్పటివరకు జీపీఎఫ్కి సంబంధించి అనేక ప్రక్రియలు మాన్యువల్ పద్ధతిలో లేదా పాత సాఫ్ట్వేర్ల ద్వారా జరుగుతూ కొంత ఆలస్యానికి గురి అయ్యేవి. కానీ ఇప్పుడు ప్రభుత్వము ఈ యొక్క మొత్తం ప్లాట్ఫామ్ను క్రమబద్ధీకరిస్తూ పూర్తి స్థాయి ఆన్లైన్ సేవలను అందుబాటులోకి అయితే తెచ్చేందుకు స్పష్టమైన మార్గదర్శకాలను అయితే జారీ చేసింది. సో దీనికోసం ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ మనకు ఫిబ్రవరి 14, 2026 జీవో ఎంఎస్ నెంబర్ 9 ద్వారా విడుదల చేసింది. దీనివల్ల ఉద్యోగులు తమ పిఎఫ్ బ్యాలెన్స్ చూసుకోవడం, లోన్ల కోసం దరఖాస్తు చేయడం లేదా క్లోజ్ వంటి పనులను ఆఫీసుల చుట్టూ తిరగకుండానే తమ ఇంటి వద్ద లేదా కార్యాలయం వద్ద నుండి ఆన్లైన్లో సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ఇది ఉద్యోగుల సమయాన్ని ఆదా చేయడమే కాకుండా వారి ఖాతాలో జరుగుతున్న లావాదేవీలపై కూడా పూర్తి అవగాహన కలిగిస్తుంది. ఇక మూడవ కీలక పరిణామం ఏమిటంటే ప్రభుత్వ ఉద్యోగులు తమ పదవి విరమణ సమయంలో ఎదుర్కొనే అతిపెద్ద సమస్య అయినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపు. సో ఈ యొక్క ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేయడం, సాధారణంగా ఒక ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత గ్రాట్యుటీ, పెన్షన్ వంటి ప్రయోజనాల కోసం నెలల తరబడి వేచి చూడాల్సి ఉండేది. ఈ కష్టాలను తొలగించడానికి ప్రభుత్వం నిధి పోర్టల్ ద్వారా ప్రక్రియను నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించింది. సో ఈ మేరకు 2026 ఫిబ్రవరి 14వ తేదీన విడుదలైనటువంటి జీవో నెంబర్ 10 ప్రకారంగా ఇకపై రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని కేవలం ఆన్లైన్లోనే ప్రాసెస్ చేయబడతాయి. దీనివల్ల ఎక్కడ ఫైల్ ఆగిపోతుందో తెలుసుకోవడం సులభం అవుతుంది మరియు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ఉద్యోగి ఖాతాలోకి నిధులు జమ అవుతాయి. ఇక నిధి పోర్టల్ అనేది ఒక సమీకృత ఆర్థిక నిర్వహణ వ్యవస్థ. సో ఇది రిటైర్మెంట్ రోజున ఉద్యోగికి తన ప్రయోజనం అందేలాగా అద్భుతమైన సాంకేతిక విప్లవం అన్నమాట. మరి నాలుగోది ఏంటి అంటే, 4వ అంశం రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల హోదా మరియు పేరు మార్పుకు సంబంధించింది. సో మండల్ రెవెన్యూ కార్యాలయం ఎంఆర్ఓ ఆఫీస్లో ఇప్పటికే జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ అని పిలువబడే పోస్టు పేరును మారుస్తూ
ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఈ పోస్టును జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ గా అయితే పిలుస్తారు. దీనికి సంబంధించి 2026 ఫిబ్రవరి 16వ తేదీన జీవో నెంబర్ 11 ను ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అయితే విడుదల చేసింది. మారుతున్న కాలానికి అనుగుణంగా పరిపాలనలో ఆధునికతను ప్రతిబింబించేలాగా మరియు ఆ యొక్క పదానికి గౌరవం పెంచేలాగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ శాఖ అనేది ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య వారధి వంటిది. కాబట్టి అక్కడ పనిచేసే ఉద్యోగుల హోదాలను క్రమబద్ధీకరించడం వల్ల కార్యాలయ నిర్వహణ మరింత మెరుగ్గా మారుతుంది. 4 సో ఈ యొక్క 4 జీవోలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరులో వస్తున్నటువంటి పెను మార్పులకు నిదర్శనాలు. మరి సామాన్య పౌరులకు సేవలు చేసే సచివాలయాల నుండి రాష్ట్రానికి ఆదాయం ఇచ్చే రెవెన్యూ కార్యాలయాల వరకు మరియు ప్రభుత్వ సేవలో జీవితాన్ని గడిపినటువంటి ఉద్యోగుల రిటైర్మెంట్ వరకు కూడా అన్ని అంశాల్లో ప్రభుత్వము సంస్కరణలు అమలు చేస్తోంది. సో ఈ యొక్క నిర్ణయాల వల్ల పాలనలో వేగవంతం పెరగడమే కాకుండా అవినీతికి తావు లేకుండా పారదర్శకత కూడా పెరుగుతుంది. సో ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో విడుదలైనటువంటి ఈ యొక్క జీవోలు రాష్ట్ర ప్రగతికి కీలక పాత్ర పోషించనున్నాయి. సో మొత్తానికి వాలంటీర్ వ్యవస్థ పేరును స్వర్ణ గ్రామ వార్డు శాఖగా అయితే మార్చడం జరిగింది. సో దీని ద్వారా క్షేత్రస్థాయి పరిపాలనలో కొత్త అధ్యయనం అయితే మొదలైంది. సో దీనికి సంబంధించి జీవో ఎంఎస్ నెంబర్ 21. ఇక రెండవది ఏపీ ప్రొవిడెంట్ ఫండ్ ఏపీజీపీఎఫ్ సేవలు పూర్తిగా ఆన్లైన్ కావడంతో ఉద్యోగులకు ఆర్థిక లావాదేవీలపై పారదర్శకత అయితే పెరిగింది. దీనికి సంబంధించి జీవో ఎంఎస్ నెంబర్ 9. ఇక మూడవది నిధి పోర్టల్ ద్వారా రిటైర్మెంట్ ప్రయోజనాలను అందించడం అనేది రిటైర్డ్ ఉద్యోగుల కష్టాలను శాశ్వతంగా దూరం చేస్తుంది. దీనికి సంబంధించి జీవో ఎంఎస్ నెంబర్ 10 అయితే ఉంది. అలాగే రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ హోదాను జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ గా మార్చడం ద్వారా పరిపాలనపరమైన హోదాలను ఆధునికీకరించడమైనది. సో దీనికి సంబంధించిన జీవో నెంబర్ 11 అన్నమాట. ఈ మార్పులన్నీ డిజిటల్ ఆంధ్రప్రదేశ్ దిశగా మరియు ఉద్యోగుల సంక్షేమం దిశగా వేసిన బలమైన అడుగులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి 2026లో 4 కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది. స్వర్ణ గ్రామ వార్డు సచివాలయ పేర్లను స్వర్ణ వార్డుగా అయితే మార్చడము, ఇక ఉద్యోగుల జీపీఎఫ్ సేవలను పూర్తి ఆన్లైన్ చేయడము, పదవి విరమణ ప్రయోజనాలను నిధి పోర్టల్ ద్వారా వేగవంతంగా అందించడము, మరియు రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్లను పోస్ట్ పేరును జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ గా మార్చడము. సో ఈ యొక్క జీవో ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఈ సంస్కరణలు ప్రభుత్వ పాలనను ఆధునీకరించడంతో పాటుగా ఉద్యోగులకు మరియు ప్రజలకు మెరుగైన సేవలను అయితే అందిస్తాయని తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు తాజా సమాచారము. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.